దానివల్ల ఏమైపోయింది, ఇప్పుడు మీరు కనుక ఇవాళ ఉన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగితే, లేకపోతే సార్ చంద్రబాబు వాళ్ళేనండి సాఫ్ట్వేరు అంటాడు. అంతకుముందు తీసుకొచ్చింది ఎప్పుడు, దాని తర్వాత ఎంత కొనసాగింది, ఇందులో ఎన్ని మార్పులు ఉన్నాయి. ఇప్పుడు సత్యానాదెళ్ళలో లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళు ఎవరన్నా మేము చంద్రబాబు వల్లనే సాఫ్ట్వేర్లోకి వచ్చామని నేను, లేకపోతే కనుక సాఫ్ట్వేర్ రంగం అనేది చంద్రబాబు వల్లనని చెప్పారా? ఇలాగ ఆంధ్రుడు వచ్చాడు, తెలుగు వచ్చాడు అంటే, లేదా ఆంధ్రుడు వచ్చాడు అంటే అది కూడా చంద్రబాబు వల్లనే అనేటువంటి చెప్పేది ఎవరు? దీన్ని ఖండించేది ఎవరు? ఇప్పుడు అలాగ సాఫ్ట్వేర్ మీద ఆయన ముద్ర ఎవరేశారు? మీడియా వేసింది. ఆయన పాత్ర లేదని నేను చెప్పను. హైటెక్ సిటీ అన్నటువంటి దాంట్లో ఆ 20 hours ఏర్పాటులో ప్లగ్ అండ్ పిన్ విధానం తీసుకురావడంలో ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. అంతకుముందు శంకుస్థాపన జరిగిన దానికి భవనం కట్టాడు ఆయన. ఆ భవనం తర్వాత కొన్ని వందలు ఉన్నాయే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి నీళ్ళ ప్రాజెక్టులు ప్రారంభించాడు. ఆ తర్వాత అందరూ కొనసాగించారు. కానీ చంద్రబాబు ఏమంటారు, పట్టిసీమ నేనే తెచ్చాను నీళ్లు, లేకపోతే ఇది నేను లేకపోతే మీకు నీళ్ళు ఎక్కడి అని. టైంలో పూర్తయింది కాబట్టి. కానీ అది ఎవరి కాలవా? ఇక్కడేమో ఆయన ప్రారంభించిన దాంట్లో ఈయన నీళ్లు పోస్తే ఈయనదే గ్రేట్, క్రెడిట్ ఈయనకే. సాఫ్ట్వేర్లో ఎవరో ప్రారంభిస్తే ఆ తర్వాత కొనసాగిస్తే క్రెడిట్ అయింది. అంటే క్రెడిట్ ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. మన మీడియా, మన వ్యవస్థ ఇదంతా అట్లాగే. ఇప్పుడు ఆయనదైతే కాదు కదా, కానీ ఆయన పేరు ఎట్లయితే సాఫ్ట్వేర్ ముద్రపడిందో, ఇప్పుడు 2047 విజన్. ఇంకా అదృష్టం ఏంటంటే అది ముందే నరేంద్ర మోడీ అన్నాడు కాబట్టి